ఓకేనండి, రైట్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈరోజు ఒక విషయాన్ని మనం కొద్దిసేపు జాగ్రత్తగా విందాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము వచనము 19. జాగ్రత్తగా ఆలోచిద్దాం. వచనము 19 ఏమంటే జాగ్రత్త వినండి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును అన్నాడు దేవుడు. ఏమండి, యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా ఆ రోజు యూదుల గురించి మాట్లాడుతున్న సందర్భం. ఎవరి గురించి? యూదులు. ఎందుకు యూదుల గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, యూదులు దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను వారు పాటించటము లేదు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి చెప్పండి? దేవుని యొక్క ఆశ ఏంటండి అంటే, యూదులే కావచ్చు, జాగ్రత్త వినండి, ఇశ్రాయేలీయులే కావచ్చు, నేటి క్రైస్తవులే కావచ్చు, ఎవరైనా సరే దేవుడు సుమారుగా ఎన్నో వందల సంవత్సరాల క్రితము ఆయన సంకల్పం ఏంటండి అంటే, సంకల్పము అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఇంగ్లీషులో ప్లాన్ అంటారు, తెలుగులో ఆలోచన అంటారు. అంటే దేవుని యొక్క అంటే జగత్తుకు పునాది వేయబడక మునుపు, అంటే ఈ సృష్టి పుట్టక మునిపే దేవుని యొక్క ఆలోచన ఏంటండి అంటే, దేవుని యొక్క ప్లాన్ ఏంటండి అంటే, దేవుని యొక్క సంకల్పం ఏంటండి అంటే, నా పిల్లలు నా మాట వినాలంతే. నా పిల్లలు నేను చెప్పింది చెయ్యాలి. 2, నా పిల్లలు నేను చెప్పింది పాటించాలి అన్నాడు. ఏమిటి బాగా వినండి, ఎందుకు నిజంగా దేవుడికి అంత అథారిటీ ఏంటి మన మీద? దేవునికి మన మీద అంత అధికారం ఎందుకు? మీకు అర్థమైందా? మన మీద పిల్లలుగా ఉంటున్న మన మీద తండ్రిగా ఉంటున్న ఆయనకు మన విషయంలో దేవుడికి అంత అథారిటీ ఏంటి? అంత పెత్తనం చెలాయించడం ఏంటి? అంత అధికారం చెలాయించడం ఏంటి అని ఆలోచిస్తే దీనికి జవాబు దావీదు చెప్పాడు. చూడండి, దావీదుకి రాసిన కీర్తన 100వ కీర్తన చూడండి, అందరూ జాగ్రత్త చూడండి. దేవుడు మన మీద అంత అథారిటీ, అంత అధికారం, అంత పెత్తనం మనమే దేవుడు చెలాయించడం ఏంటి? కారణం ఏంటి అసలు? ఏమండి చూడండి, దావీదుకి రాసిన కీర్తన 100వ కీర్తన 3వ వచనం చూడండి, బాగా వినండి. 3వ వచనం చూడండి, 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. 1, 2, ఆయనే మనలను పుట్టించెను. అమ్మా ఇప్పుడు అర్థమైంది మీకు? ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన తాలూక, ఆయన వారసులం, ఆయన సంతానం, ఆయన పిల్లలం. మీకు అర్థమైంది ఇప్పుడు? ఆయన స్వాస్థ్యము మనం, ఆయన ఆస్తి మనం, ఆయన బహుమతులం మనం. ఆయన యవ్వన కాల ముందు పుట్టిన కుమారులు బలవంతుడైన దేవుని చేతిలో బాణములు అన్నాడు. అంటే దేవుని దృష్టిలో మనం అందరం కూడా బాణము వంటి వారు. కానీ బాగా వినండి,
ఏమంటే ఈ ప్రాసెస్ అనేది, లేదా ఈ పద్ధతి అనేది, ఈ వైఖరి అనేది ఈరోజు క్రైస్తవులు మర్చిపోయారు. మేము వినండి, దేవునికి పిల్లలము అనే విషయం మర్చిపోయారు అంతే. మళ్ళా దేవునికి పిల్లలమనే విషయం మనం మర్చిపోయాము కనుకనే ఆ రోజు దావీదు గారి ద్వారా మరలా మనకి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకటి. రెండు, మళ్ళా యెహెజ్కేలు అనే ఒక అద్భుతమైన అనుభవం కలిగిన, ఆత్మ అభిషేకము కలిగిన, ఆత్మ నడిపింపు కలిగిన ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆ రోజు ఉన్న యూదులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అలుపులుగా ఉంటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే వినండి, ఆ రోజున్న ఆయన బాధ ఈరోజు కూడా ఆయనకున్న బాధ ఏంటండి అంటే ఒకటే. ఒకటే అంటే నా పిల్లలు. ఏమండి, ఇంకా మాట చూడండి, ఇంకొంత చూడండి. ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అది అంటే తల్లి గర్భములో మనము శిశువుగా, పిండముగా ఏర్పరచబడినప్పటి దేవుడు మనలను పెంచుతూ ఉన్నాడు. అవునా కా చెప్పండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. గావర పడకండి, స్లో తీయండి, ఏం టెన్షన్ లేదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము వచనము 2 చూడండి. దేవుడు సాక్షాత్ ఆయన అంటున్న మాటలు. దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు? నేను దేవుడుగున్న నేను పిల్లలను ఉందా? నాకు స్పీడ్ అవ్వకండి. ఏంటి, ఏ పదం వాడాడు దేవుడు? ఏ పదం వాడాడు? పిల్లలు అన్నాడా? ఎందుకు పిల్లలు? ఆయన కన్నాడు కనుక, ఆయన మనలను సృష్టించాడు కనుక, అందుకే మనము ఆయన పిల్లలం. నేను దేవుడుగున్న నేను, తండ్రికి ఉన్న నేను పిల్లలను పెంచి, ఉందా పదం? పెంచాడా? పెంచాడండి. పెంచబడ్డాం మనం. తల్లి గర్భములో నుండి ప్రారంభమైంది మన పెంపకం. తెలుసా మీకు? తల్లి గర్భము నుండి బయటపడిన తర్వాత తల్లి రొమ్ములో పాలు, ఆ విధంగా కూడా దేవుడు మనలను పెంచాడు. వినండి బాగా. తల్లి తినే ఆహారం, తల్లి గర్భములు ఉన్నప్పుడు ఆ తల్లి ప్రేగు నుండి మనకి ఆహారం వచ్చింది లేదా? వచ్చింది కనుక అంత ఆరోగ్యవంతులుగా, అంత చక్కగా, అంత లావుగా, అవునా? పుట్టాం మనం. రెండవది, తల్లి గర్భము నుండి బయటపడిన తర్వాత ఆమె తినే ఆహారము పాలు రూపంలో దేవుడు మనల్ని పెంచాడు. లేదు గట్టి చెప్పండి. సనేసమ్మ పెంచాడు. మూడవది, తల్లి తినే ఆహారమే కాదు, మళ్ళీ ప్రత్యేకంగా తల్లి మన మీద శ్రద్ధ చూపించి రకరకాల ఆ యొక్క ఫుడ్, ఆహారం మనకి చిన్నప్పుట్టుండే ఫేరెక్స్ అని ఇంకా ఉందా మంచి మంచి ఆహార పదార్థాలు. ఆ ఆహార పదార్థాల ద్వారా కూడా దేవుడు మనలను పెంచాడు. తర్వాత ఇంకా అలా మనం ఇంకా వయసులో పెద్ద అవుతున్న కొలిది అన్నం తిన్నాం, బిర్యానీ తిన్నాం. ఈ విధంగా దేవుడు మనలను అప్పుడు ప్రారంభమైంది పెంచాడు, ఇప్పటికీ మనలను పెంచుతూనే ఉన్నాడు. కాదని చెప్పండి. పెంచాడండి దేవుడు. అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని అన్నా లేదా? అన్నాడండి. అయ్యో క్రైస్తవ సంఘమా అనే ఆ పాటలో 2వ చరణం ఇదే. అయ్యో క్రైస్తవ సంఘమా అనే పాటలో 2వ చరణం ఇదే. నేను పిల్లలను పెంచాను, గొప్పగా వారిని చేశాను. నేను పిల్లలను పెంచాను, గొప్పగా వారిని చేశాను. వారు నా మీద తిరగబడిరి. అవునా? వారు నా మీద తిరగబడిరి. ఎద్దు తన కామందు దొడ్డు నెరుగులు, మీరు మాత్రము నన్ను ఎరగనంచిరి.
అవునుగా చెప్పండి. అది మన తప్పు. ఈరోజు మనం చేసిన పాపం అది. ఏమండి, తేరగి తింటున్నాం. అవునా, ఈ ప్రకృతిని ఉచితంగా అనుభవిస్తున్నాం. అవునా, ఈ నింగి, ఈ నేల, ఈ నీరు, ఈ నిప్పు, ఈ గాలి అని నా తండ్రి ద్వారా సృష్టింపబడిన ఈ పంచభూతాలని ఆ రోజు యూదులు అనుభవించారు, ఆ రోజు ఇశ్రాయేలీలు అనుభవించారు, ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కానీ చెప్పండి, కానీ ఆయన ఆశను, ఆయన కోరికను ఈరోజు మనం తీర్చలేకపోతున్నాం. ఆయన బాధ అదే, ఆయన బాధ అదే. అందుకే ఏమన్నాడు దేవుడు? యెహెజ్కేలు గ్రంథం 11:19 చూడండి. అందుకే ఏమన్నాడు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 11:19. వారు ఎవరు? వారు దేవుని మాట వినకుండా ఏమండి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారే. యూదులుగా ఉన్నవారు కావచ్చు, ఇశ్రాయేలీలు ఉన్నవారు కావచ్చు, ఏంటి ఈరోజు క్రైస్తువులు ఉన్నవారు కావచ్చు. వారు అనే పదములో చెప్పండి, ఇంతమంది మనం ఉన్నాం. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి, ఒకటి. రెండోది, వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును అన్నాడు దేవుడు. ఏమండి, మీరు నమ్మకపోండి, ఈ మాటలు ఆయన హృదయములో నుండి వేదన నాకు కనబడింది. ఈ వచనములో ఏమండి తన ఆశ కనబడుతుంది. ఒక పక్క వేదన అంటే అర్థమైతే నా పిల్లలు నా మాట అంటే నా కట్టడలను వారు పాటించటం లేదు. నేను ఏర్పరిచిన వారికి ఇచ్చిన విధులు, ఆజ్ఞల ప్రకారం వారు జీవించటం లేదు. అందుకే రెండోది ఏమన్నాడు తెలుసా? ఆయన బాధ, ఆయన కోరిక తెలుసా? వీళ్ళు పాటించడం లేదు అంటే కారణం ఏంటనే దేవుడు చూశాడండి. దేవుడు చూసేసరికి మానవ హృదయం, బాగా వినండి, మానవ హృదయం ఎలా మారిపోయిందయ్యా అంటే ఏమండి, రాయిగా మారిపోయింది. గట్టి చెప్పండి, ఎలా? రాయిగా మారిపోయింది, బండగా మారిపోయింది, స్పందించలేని గుండెగా మారిపోయింది. మీకు అర్థమైంది లేదా? అందుకే ఏమండి, రాతి గుండె అనే పదానికి అర్థం ఏంటండి అంటే, గుండె అనే పదానికి అర్థం ఏంటండి అంటే హృదయము. అంటే మన హృదయాలు ఎలా మారిపోయేవి, ఎలా అయిపోయాయి అంటే బండదేరిపోయేవి, రాతి గుండెగా మారిపోయేవి, బండలాంటి హృదయాలుగా మారిపోయేవి. రాతి గుండె అనే పదానికి అర్థాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. రాతి గుండె అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవుని మాటకు స్పందించని హృదయం అని అర్థం. డౌట్ క్లియర్ అయిందా? మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది నీకు? రాతి గుండె అంటే అర్థం ఏంటండి అంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకు స్పందించని హృదయం. దేనికి స్పందిస్తుంది ఈ పనికిమాలిన హృదయం? దేవుని మాటకు మాత్రం ఈ హృదయం మాత్రం, ఈ మానవ హృదయం స్పందించటం లేదు. అంటే సింపుల్ భాష అండి, స్పందించడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవుడు తన వాక్యాన్ని మన ముందు పెట్టాడు. ఆ వాక్యం మన కోసమే, ఆ వాక్యానుసారంగా మనం బ్రతకాలి అని ఆలోచించి ప్రవర్తించడమే స్పందించడం అని అర్థం. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పానండి, అమ్మా మీరు ఈ భౌతిక సంబంధమైన ఈ చర్చి బిల్డింగ్ని చీపురుతో తుడిచేయండి అంటాను, లేదా నెలకు ఒకసారి ఈ చర్చి బిల్డింగ్ను కడగండి అంటాను. మీరు ఎవ్వరు కడగరు. మీరు కడగలేదు అంటే అర్థమేంటి? నా మాటకు మీ హృదయము చెప్పండి స్పందించటం లేదు అంటే అర్థమేంటి? మా సేవకులు చెప్పారు, మా బోధకులు చెప్పారు అంటే అర్థమేంటి? చేద్దాములే ఈరోజు కాకపోతే వచ్చే వారం, లేదా వచ్చే వారం కాకపోతే ఆపోయొచ్చే వారం చేద్దాములే అన్నట్టుగానే
ఉండిపోవడమే స్పందించకపోవడం. అంటే ఆ మాటకి విలువ ఇవ్వకపోవడం, ఆ మాటను ఖాతరు చేయకపోవడం. ఆ రోజు ఉన్న ప్రజలు కూడా దేవుని మాట ఖాతరు చేయలేదు, దేవుని మాట పట్టించుకోలేదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పేశాడు, వారి హృదయాలు రాతి గుండెలుగా మారిపోయాయి, బండలాంటి గుండెగా మారిపోయింది. అందుకే రాతి గుండె అనగానే దేవుని మాటకు స్పందించని హృదయం అని అర్థం. దేవుని పట్ల ప్రేమ లేని హృదయం అనే అర్థం. సత్క్రియలు, బైబిల్లో రాయబడిన సత్క్రియలు చేయని హృదయం, ప్రార్థించని హృదయం ఇది. దేవుని వాక్యాన్ని చదవని హృదయం, దేవుని వాక్యాన్ని వినని హృదయం. రెండు వచ్చాయి, మనకి ఎన్నో ఉన్నాయి. అంటే ఇవన్నీ కలిపితే ఏంటయ్యా, ఎందుకు నువ్వు ప్రార్థన చేయటం లేదు, నేనెందుకు ప్రార్థన చేయట్లేదు, మీరెందుకు వాక్యం వినటం లేదు, నేనెందుకు వాక్యం చెప్పటం లేదు? ఆలోచించండి. ఆరాధన ఎందుకు రావటం లేదు, దేవుని కోసం ఎందుకు శ్రమించటం లేదు, దేవుని కోసం ఎందుకు ప్రయాసపడటం లేదు, దేవుని కోసం మన కష్టాన్ని పెట్టుబడిగా ఎందుకు దేవుని సువార్త పని కొరకు ఎందుకు ఖర్చు చేయటం లేదు? ఇవన్నీ కూడా ఒక దగ్గర కూర్చొని మనం ఆలోచిస్తే అప్పుడు దేవుడు చెప్పేశాడు, మీవి మాంసపు గుండెలు కాదయ్యా, కాదమ్మా, మీవి రాతి హృదయాలు అయిపోయాయి. మీవి ఏ హృదయాలమ్మా? రాతి గుండెలుగా మార్చుకున్నారు మీరు. అందుకే ఈరోజు ప్రార్థన అనగానే ప్రార్థించాలి అనే మనసు మనకు లేదు అంటే అర్థమైతే తెలుసా? మీరే చెప్పండి. హృదయం ఎలాగైపోయిందండి? అంటే రాయిగా మార్చుకున్నాం, కఠినమైన మనస్సుగా మార్చుకున్నాం. నేను కానీ మీరు కానీ ప్రార్థించటం లేదంటే అర్థం ఏంటి? చేద్దాం లేదు, ఎప్పుడో దేవుడు అంటే ఖాతరు లేదు. బైబిల్ చదవాలి అనే ఆలోచన ఎందుకు పట్టడం లేదు మనకి? ఏ గుండెది? రాతి గుండె, రాతి హృదయం. ప్రార్థించడానికి ఇష్టపడటం లేదు, వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు, వాక్యాన్ని చదవడానికి ఇష్టపడటం లేదు, సక్రియలు చేయడానికి ఇష్టపడటం లేదు, సువార్తను ప్రకటించడానికి ఇష్టపడటం లేదు, ఆరవది గృహకూడికలు ఏర్పాటు చేయడానికి ఇష్టపడటం లేదు, దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, ఆ రోజున్న యూదులే కావచ్చు, ఇశ్రాయేలీలే కావచ్చు, ఈ రోజున్న క్రైస్తవులే కావచ్చు, ఎందుకు ఇలా తయారయ్యారు అంటే వారి మనస్సులు లేదా వారి హృదయాలు కఠినమైపోయేవండి. ఎలా అయిపోయండి? కఠినమైపోయేవి. కఠినముగా మార్చుకున్న మన మనసులని. అందుకే బాగానండి, లోకానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరికి ఇవ్వటం గట్టి చెప్పండి, మార్తమ్మ చెప్పాలి. లోకానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరికి ఇవ్వటం లేదు మనం? మనలను పరలోకానికి తీసుకువెళ్ళే వాటికి ఇవ్వలేని ప్రాధాన్యత పరలోకానికి తీసుకువెళ్ళే దేవుడికి మనం ప్రాధాన్యత, ఇంపార్టెంట్ మనం ఇవ్వట్లేదు. మీకు అర్థమైంది నా మాట? పరలోకానికి తీసుకువెళ్ళే దేవుని మాటకు మాత్రం మనం చెప్పండి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. మనలను పాతాళానికి తీసుకువెళ్ళిపోయే వాటికే మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము, ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాము, ప్రాధాన్యత ఇస్తున్నాం, వాటికే మనం ఇంపార్టెంట్ ఇస్తున్నాం. అవునా కాదు చెప్పండి మీరు? ఎందుకు? నేను దేవుని అడిగానండి. నేను అడిగాను దేవుని, మీరు నమ్మకపోండి, నేను అడిగాను. అప్పుడు దేవుడు చూపించిన అద్భుతమైన మహత్వ కలిగిన మనోహరమైన ఒక అద్భుతమైన ఉన్నతమైన రెఫరెన్స్ ఇది. ఎందుకు తెలుసా? మనిషి ఎందుకు తెలుసా మారిపోతున్నాడు? వాడి హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు, రాతి గుండెగానే మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు నా పిల్లలు. అందుకే నా మాట వినడానికి వారు ముందడుగు వేయటం లేదు. అది బలమైన కారణం అండి, బలమైన కారణం అది. ఇప్పుడు మీకు అర్థమైంది లేదా? ఇంతవరకు ఏ హృదయం గురించి మనం విన్నాం?
రాతి గుండె అంటే రాతి హృదయం, బండలాంటి హృదయం, దేనికి కూడా దేవుని పరమైన విషయాల్లో దేనికి స్పందించని హృదయం. మరి మీరు స్పందించారా? మరి నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను. మేము ఏంటి శుక్రవారం జక్కువలో మనకి ప్రార్థన కూడుకుంది, రండి అని గత ఆదివారం అనౌన్స్మెంట్ చేశాను మీకు. ఆ అనౌన్స్మెంట్కి అంటే ప్రకటనకి నేను ప్రకటించాను లేదా? ప్రకటించిన కూడా ఇద్దరే వచ్చారు, ముగ్గురే వచ్చారు, అంతేనా? అంటే అర్థమేంటి? మిగతా వారు క్రైస్తవులు కాదా? మిగతా వారికి దేవుడు తండ్రి కాదా? మీకు మిగతా వారికి వాక్యం వద్దా? నోరు లేపాలా? 45 కిలోమీటర్ దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాను నేను. 5 కిలోమీటర్ దూరం నుండి ప్రయాణం చేసి దేవుని మహింపరచడం మీరు రావలేదంటే అర్థమేంటి? ఏ హృదయాలు మీవే? గట్టి చెప్పాలా? రాతి గుండెలు మీవే. ఏమన్నా నిజం చెప్తున్నాను మీకు, మీరు ఏమనుకున్నా పర్లేదా? ఏమండి తప్పే కదా మరి? అదేండి, ఎందుకు రాలేదు? రావాలా? దేవుడు మనకిచ్చిన అవకాశం అది. ఆ అవకాశం లేక, సరైన వాక్యం లేక, సత్యమైన వాక్యం లేక, అపోస్తుల బోధ లేక ఈరోజు మీరు నమ్మండి చాలా సంఘాలు ఆత్మీయతలో చచ్చిపోతున్నాయి. ఆ బోధకుడు సరైన బోధ లేదు. పై విషయాలు బోధిస్తుంటే, పై సంగతులే బోధిస్తుంటే, అండ్ అక్షరార్థంగా వాక్యాన్ని బోధిస్తుంటే, ఆత్మీయంగా వాక్యాన్ని బోధించకపోతే, స్పిరిచువల్గా వాక్యాన్ని బోధించకపోతే, ఫిజికల్గా వాక్యాన్ని బోధిస్తే క్రైస్తవులు ఆత్మీయంగా స్పిరిచువల్గా ఎలా అభివృద్ధి అవుతారు? మీరు ఆలోచించండి. మీకు చదువు లేకపోయినా, భాషా జ్ఞానం లేకపోయినా, దైవ జ్ఞానం లేకపోయినా, వాక్యం అర్థం అవ్వకపోయినా, అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషా శైలిలో నా తండ్రి నా ద్వారా మీకు వివరించి, విభజించి, బోధించి, అవునా, ఆ పనస పండు కోసి తొన తీసి, ఆ తొనలో పిక్కను వేరు చేసి, ఆ తొన తీసుకొచ్చి మీకు ఇచ్చే విధంగా నా దేవుడు మీకు అర్థమయ్యే విధంగా అర్థవంతముగానే మీకు వాక్యం బోధిస్తున్నాడు దేవుడు. మరి ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటే చెప్పండి, రాబోతున్న రోజులు నష్టపోయేది మీరే. అది మీరు కానీ, గరిబుల సంఘం కానీ. ష్యూర్. ష్యూర్. అందుకే దేవుని బాధ ఏంటండి అంటే, నేను నా పిల్లలను క్షమించాను, నేను వారిని పుట్టించాను. ఆయన మేపు దేవుడు పెంచి పోషించి పిల్లలం. మనము ఆయన వారం. ఆయన మనలను కన్నాడు, సృష్టించాడు. దేవుడే సృష్టించకపోతే మనము తల్లి గర్భం నుండి బయటకు రాలేం. తెలుసా మీకు? నిజమే. ఈ విషయాలు తెలియ కొంతమంది యూత్ ఎలాగైపోయారు తెలుసా? దేవుడు పుట్టించాడా? ఎవరు చెప్పారు? రుజువులు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయా? నన్ను కన్నది నా తల్లి. యూత్, ఒరే బాబు, ఒరే యూత్, తల్లే కన్నది. ప్రత్యక్షంగా తల్లే కన్నది, కానీ పరోక్షంగా తండ్రి హస్తము ఉందయ్యా. యోబు అన్నాడు కదా, అయ్యా నా తల్లి గర్భంలో నీ హస్తములే నాకు అవయవ నిర్మాణం చేశాయి అన్నాడు యోబు. మీకు అర్థమైందండి? కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి కూడా పౌలు ఏం చెప్పాడు తెలుసా? అయితే దేవుడు తన చిత్త ప్రకారము శరీరములో అవయవములను ఉంచాను అని చెప్పాడు. తల్లి ఉంచగలదా? తండ్రి ఉంచగలదా? ప్రసంగి భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? ఎవరు? సొలొమోను. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నావో నీకు తెలియనా అన్నాడు. ఒరే యూత్, అర్థమైందా? ష్యూర్. ఇంకో బోర్డున్నా చెప్తాను అలాంటివి. ఎవరు మన అక్క మన ఆదాము గారి భార్య హవ్వమ్మ ఏమో తెలుసా? నేను 4:1 వచ్చినంలో, ఆది కాండం 4:1 ఏమో తెలుసా? నేను యెహోవా దయ వలన నేనొక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని తల్లి చెప్పింది. మన మాతృమూర్తి ఎవరు? హవ్వమ్మ గారు. హవ్వమ్మ, ఆదాము అంటే హవ్వమ్మ, ఆదాము భర్త, హవ్వమ్మ భార్య. ఆదాము మనకు తండ్రి, హవ్వమ్మ మన తల్లి. మన తల్లి ఏమని చెప్పింది తెలుసా? నేను యెహోవా దయ. భర్త దయ అనుకున్నావా? లేదు, నీ దయ అనుకున్నావా? నీ పిల్లలు నువ్వు కన్నావంటే నీ దయ కాదు, నీ భర్త దయ అసలే కాదు. మర్చిపోకండి. నా తండ్రి దయ అని చెప్పింది మా తల్లి. ఎవరు? హవ్వమ్మ.
యెహోవా దయ వలన నేనొక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అన్నది. ఏంటి ఎప్పుడు అబద్ధాలకు చెప్పండి, నా మాట ఇప్పుడు వచ్చాను అంటున్నాం మనం. నేనే కన్నాను, నేనే పెంచాను, నేనే పోషించాను. షటప్ కాదు. నువ్వే నువ్వే కన్నావు, నువ్వే మోసావు, నువ్వే పెంచావంటే మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడి మాట ప్రక్కన పెట్టేయండి. అయితే నేను నా పిల్లలను పెంచి పోషించి గొప్పవారుగా చేసి తిని, నేను మిమ్మల్ని సృష్టించాను, నేను మిమ్మల్ని కన్నాను, మీరు నా వారు, నా తాలూక, నా పిల్లలు, నేను మేపు గొర్రెల నేను మీకు మేత పెట్టి పెంచాను, మంచి ఆహారం ఇచ్చి పెంచాను అని దేవుడు ఇన్ని మాటలు చెప్తుంటే ఇవన్నీ ప్రక్కన పెట్టేసింది చెప్పండి నేటి సొసైటీ. భౌతిక సంబంధమైన మాటలు అంటే ప్రత్యక్షంగా మనిషి మనకు కనబడుతున్నాడు కనుకనే మనిషి మా తల్లి గొప్ప, నా తండ్రి గొప్ప. ఏమండి పాటలు వచ్చిందండి, ఏముందండి సార్, 100 మంది దేవుళ్ళు ఉన్నట చెప్పండి, తల్లిలాగా ఎవరు చూడలేరట. అబ్బా, మొదటి తల్లి మొదటి తండ్రి ఎవరయ్యా అంటే వాక్య ప్రకారం యెహోవాయే. మీకు అర్థమైందండి. అందుకే నా పిల్లలు నా మాట వినాలి, నేను చెప్పింది చెయ్యాలి అనే మంచి ఉద్దేశంతోనే తన బాధను వ్యక్తపరిచాడు యెహెజ్కేలు ప్రవక్తతో. తెలుసా, యెహెజ్కేలు నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసిన టైం వచ్చింది. చెప్పండి తండ్రి, చెప్పండి ప్రభువా, నువ్వు నా పిల్లలతో చెప్పాలి అర్జెంటుగా. నాకు చాలా బాధ అనిపిస్తుంది, నా మాట పట్టించుకోవట్లేదు, నా మాటకు ఖాతరు చేయటం లేదు, నా మాటకు లోపడటం లేదు, నా మాటకు విధేయత చూపించటం లేదు. ఎవరంటే అలుగుండిపోయినట్టే. దేవుని మాట వినవారు ఎవరు? నోరు లేపండి గట్టిగా. మనం కాదని చెప్పంటే తోలు తీసేస్తాడు దేవుడు, నాకేని మీకేని సరే. ఏమండి మనమే మరి మన గురించి రాయబడింది బైబిల్. మరి ఏమండి ఒక అమ్మ అన్నది అట్లా అండి పనికి మళ్ళీ ఏం తెలుసా, పాస్టర్ గారు బైబిల్లో నుండి తీసి చెప్తాడు అలా చెప్పకూడదు అన్నదట మహాతల్లి. ఎవరితో ఏంటి బైబిల్లో తీసి చెప్పకూడదు, బైబిల్ని తీసి చెప్పకుండా ఇంకేమి ఉంటాయండి. మరి పక్కన పెట్టాను, మరి బైబిల్ లేకపోతే మనకెందుకు భక్తి? ఇప్పుడు మన భక్తిని పెంపొందించుకోవాలన్నా, విశ్వాసంలో అభివృద్ధి అవ్వాలన్నా, ఆత్మీయతలు ఎదగాలి అన్నా, పరలోకానికి చేరాలి అన్నా, క్రీస్తు 2వ రాకడ గురించి తెలుసుకోవాలి అన్నా ఏమంటే ఆ సిద్ధపాటు నీకు తెలియాలి. విశ్వాసంలో అభివృద్ధి నీకు తెలియాలి, విశ్వాసంలో పరీక్ష ఏంటో నీకు తెలియాలంటే పరిశుద్ధ గ్రంథమే మనకి దిక్సూచి, పరిశుద్ధ గ్రంథమే మనకి ఆధారం, పరిశుద్ధ గ్రంథమే మనకి గైడెన్స్. ఏమండి ఆలోచించండి. కనుక ఏంటి ఆ మాటలో దేవుని వేదన, దేవుని బాధ కనబడుతుంది. తెలుసా, నా పిల్లలు వారి హృదయాలు కఠినమైపోయేవి. అందుకే నేనేం చేయాలనుకున్నాను తెలుసా, కఠినమైపోయిన ఆ రాతి హృదయాలని నేను తీసేద్దాం అనుకుంటున్నాను, మాంసపు హృదయమాలకి నేను ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు దేవుడు. ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు ఆ రోజు. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఈరోజు మనకి కూడా వినండి, మనకి కూడా మాంసపు హృదయం అవసరమా, లేదంటే వినండి రాతి హృదయం అవసరమా? మాంసపు హృదయం ఎలా ఉంటుంది? శృతి మెత్తగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది. అంటే మెత్తటి హృదయం అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవుని మాటకు విధేయత చూపించే హృదయము అని అర్థం. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇందాక కఠినమైన హృదయం, రాతి గుండె అంటే అర్థమేంటి చెప్పాను. ఇప్పుడు మాంసపు హృదయం లేదా మాంసపు గుండె అంటే అర్థమేంటి? దేవుని మాటకు విధేయత చూపించే, నోరు లేపండి మీరు, దేవుని మాటకు విధేయత అంటే అర్థం ఏంటండి అంటే దేవుడు ఏదో చెప్తే దానిని మనము చెయ్యాలి, అది విధేయత. ఏమండి 2 దేవుని మాటకు లోబడిపోయే హృదయం మాంసపు హృదయం అంటే. అమ్మగారు అర్థమవుతుందండి, రెప్పల పడతాయి అండి, వినండి. 2 3వది ఏంటండి అంటే మాంసపు హృదయం అంటే అర్థం ఏంటండి అంటే మనము తగ్గించుకునే హృదయం. దేవుని మాటకి విధేయత చూపించాలి. విన్నాను, దేవుని మాటకి విధేయత చూపించే హృదయం. 2 దేవుని మాటకు
లోబడే హృదయం. 3 దేవుని మాటకు మనల్ని మనం తగ్గించుకునే హృదయం, అదే మాంసపు గుండె. అంటే ఈ గుండెకు రాతి గుండెకు తేడా ఉందా లేదా? గట్టి చెప్పండి. చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఏమండి? మరి ఇది ఇలా ఉండాలని దేవుని కోరిక అండి. ఎలా ఉండాలి? దేవుని మాటకు విధేయత చూపించాలి, ఆయన మాటకు లోబడిపోవాలి, ఆయన మాటకు మనలను మనమే తగ్గించుకోవాలి. ఇది దేవుని కోరిక. ఇది మాంసపు హృదయాలు కలిగిన క్రైస్తవుల యొక్క ఏమండి వైఖరి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క భక్తి తత్వం ఇది. ఇంకా వాక్య విని కూడా మనం ఇంకా రాతి గుండెల్లాగే ఉంటే చెప్పండి ఏం చేయాలంటే, మాంసపు గుండె కావాలి తండ్రి, మాంసపు హృదయం నాకు కావాలి తండ్రి, మెత్తటి హృదయం నాకు కావాలి తండ్రి, మీకు లోబడే హృదయం మాకు కావాలి తండ్రి, మీ మాట వినే హృదయం మాకు కావాలి తండ్రి, మీ మాటకు లోబడే హృదయం మాకు కావాలి తండ్రి. ఏమండి? అవునా? మీ మనసును సంతోషపరిచే హృదయం మాకు కావాలి తండ్రి, మిమ్మల్ని మహింపరిచే హృదయం మాకు కావాలి తండ్రి అని కఠినంగా గట్టిగా కన్నీరు కార్చి మోకాలుతో మన ప్రార్థన చేయవలసిందే. అంతకు మించి నేనేం చెప్పలేను. మరి ఏమా? ఇంకోటి దేవుడు ఏం కోరుకుంటూ తెలుసా? ఏక మనస్సు. ముగిస్తాను చాలు, ఎక్కువైన మీకు బుర్రకి ఎక్కువ, నాకు అర్థమైపోయింది. ఏంటంటే ఏక మనస్సు. సూపర్ అండి. ఆ మాట మామూలు మాట కాదండి, ఒక వండర్ఫుల్ మాట చెప్పించి నేను ముగిస్తాను ఒక్క 5 నిమిషాల్లో. యేసుక్రీస్తు వారు మరణానికి ముందు, ఎవరమ్మా గట్టి చెప్పండి, యేసుక్రీస్తు వారు మరణానికి ముందు ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చాడండి. తెలుసా? యోహాను తీయదు కానీ యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా అదే. తండ్రి అని ప్రార్థించాడు మహానుభావుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, ఏమంటే ఉన్నవాడు, ఆల్ఫాయు ఒమేగయు, ప్రపంచ మోక్ష ప్రదాత, ఏమంటే ముల్లోకాల చక్రవర్తి, శకపురుషుడు, అంత గొప్ప దేవాతి దేవుడు ఆయన మరణించే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఎవరితో? దేవుడు తన తండ్రికి చెప్తున్నాడు, తండ్రి నేను మీరు ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగా ఈ ప్రజలందరూ కూడా ఏకమై ఉండాలి. అంటే ఏకం అంటే అర్థం ఏంటి? ఒకటిగానే ఉండాలి. మాటలో ఒకటి, చెప్పండి, ప్రవర్తనలో ఒకటి, భక్తిలో ఒకలాగే ఉండాలి, ఆరాధించే విషయంలో ఒక్కలాగే ఉండాలి, దేవుని మహింపరిచే విషయంలో ఒక్కలాగే ఉండాలి. అవునా? అంటే తేడా ఉండకూడదు. ఏమండి? నీ మనసు వేరు, నీ మనసు వేరు, నీ మనసు వేరు, నీ మనసు వేరు. ఇప్పుడు అలాగే ఉంది క్రైస్తవులు. ఏమండి? ముగించే ముందు ఒక మంచి రిఫరెన్స్ ఇస్తాను, ముగిద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46 చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46 చూడండి. మరియు వారి ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు అని ఉంది. ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు. ఏమండి? మీరందరూ లేదా మనం అందరము కూడా దేవుని స్తుతించాలి అంటే ఇంటింట రొట్టె విరవాలంటే, ఆ కాలం ఇంటింట రొట్టె విరవాలంటే అర్థమేంటి? ప్రతి ఇళ్లలో గృహ కూడికలు జరగాలి అంటే, ప్రతి ఇళ్లలో కూడా వాక్య పరిశోధనలు జరగాలి అంటే ఏంటి? మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుణ్ణి మహిమపరచాలనుకుంటే మనకి ఏ మనస్సు కావాలి? గట్టి చెప్పండి. ఏక మనస్సు అంటే అర్థమేంటి? ఒకే మనస్సు. ఆ రోజు ఆదిమ సంఘానికి ఉంది ఏంటిది? ఒకే మనస్సు. ఈరోజు నేటి సంఘాలు మీ క్రీస్తు సంఘం, మాది క్రీస్తు సంఘం, మేమే క్రీస్తు సంఘం, మేమే గొప్ప అనుకుంటున్నారు, కానీ ఏక మనస్సు లేదు. వారికంటే పాట ఎవరు బాగా పాడినా ఫీల్ అవుతారు, వారికంటే వాక్యం ఎవరో మంచి బేస్ కలిగి మంచి దేవుడిచ్చిన స్వరమే అండి, దేవుడిచ్చిన టాలెంట్, అది దేవుడిచ్చిన స్కిల్, వాటిని ఉపయోగించి ఎవరు వాక్యం చెప్పినా చెప్పండి ఫీల్ అయిపోతుంటారు. ప్రార్థించినా ఫీల్ అవుతారు, వాక్యం చెప్పినా ఫీల్ అవుతారు, పాట పాడినా ఫీల్ అవుతారు, సువార్త చెప్పినా ఫీల్ అవుతారు, దేవుని కోసం ధనాన్ని ఖర్చు పెట్టినా
ఫీల్ అవుతారు. ఆత్మీయంగా వర్ధిల్లినా ఫీల్ అవుతారు. మంచి మంచి వస్త్రాలు వేసుకుని ఉన్నా ఫీల్ అవుతారు. వీళ్ళు ఇంత ఫీల్ అయ్యే వీళ్ళు చెప్పండి ఏక మనస్సు ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది ఏమండి? కానీ మన ఆదిమ సంఘం, మన అన్నలు మన అక్కలు ఆదిమ సంఘం క్రీస్తు సంఘం అండి ఒరిజినల్ అండి. ఒరిజినల్ అంటే అదే, జెరాక్స్ కూడా కాదు, కాపీ కూడా కాదు, నిక్కచ్చమైన సంఘం ఆదిమ సంఘం. ఆ రోజు క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుని ఆ క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు వారి మనసు ఎలా ఉందని తెలుసా? మరియు వారు ఏక మనస్కులై, అంటే అందరూ కూడా ఒకే మనస్సు కలిగి ఉన్నారంటే ఏంటి? వారిలో ఎవ్వరిలో కూడా ఏ మనస్సు లేదు, మీరే చెప్పండి ఇప్పుడు. వెరీ గుడ్. ఏ మనస్సు లేదండి అంటే అర్థమేంటి? కఠినమైన మనస్సు లేదు. ఏమండి? స్పందించలేని మనస్సు వాళ్ళు లేదు. దేవుడంటే, క్రీస్తు అంటే, అపోస్తలుల బోధ అంటే, సేవకులు అంటే వారికి ఏమంటే కాతరలేని మనస్సు వారికి లేదు. పేతురు ప్రసంగిస్తుంటే మీరు నమ్మకపోండి ఏంటి, సంఘం అందరూ కూడా అలా బెక్కబారిపోయి వినడమే. దేవుడే మాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే మాతో మాట్లాడుతున్నాడు అనే భయం. అంటే నిజంగా భయం ఉంది అంటే చెప్తున్నాను సీరియస్గా, నన్ను కూడా కలుపుకుంటున్నాను. ఏమండి? వారి మనస్సుల ఎలాంటి మనస్సులు అంటే ఏమండి? మెత్తటి మనస్సు, మాంసపు మనస్సు, దేవుని మనస్సును గెలుచుకోవాలి అనే మనస్సు ఆదిమ సంఘాన్ని. ఏమండి? అదే కాదు, లాస్ట్ మాట అదే 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఏమండి 32 ఆలోచిస్తే ఏమండి? విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ. నువ్వు విశ్వసించావా క్రీస్తుని? నువ్వు నమ్మేవా? యేసుప్రభుని? నీకోసం ప్రయాణం ఇచ్చాడు, నమ్మేవా? గట్టిగా నువ్వు నమ్మేవు కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము తీసుకున్నాం. నమ్మకపోతే మరి వీళ్ళు ఆదిమ సంఘం కూడా అలాగే కదండి. ఏమంటే విశ్వసించిన వారందరూ యేసు దేవుడు, యేసు ప్రభువు, యేసు దేవుని కుమారుడిని అంగీకరించారు, విశ్వసించిన వారందరూ సంఘం అంతా ఎలా ఉన్నారు తెలుసండి? ఏక హృదయమును అంది, ఏకాత్మయు గలవారై ఉండిరి అని ఉంది. ఈరోజు ఏక మనస్సు లేదు, ఏకాత్మ లేదు. అంటే ఒకే ఆత్మ కలిగి లేరు, ఒకే మనస్సు లేదండి. అలా లేదు అంటే అర్థం ఏంటండి అంటే దేవుడు చెప్పేశాడు వారి హృదయాలు బండదేరిపోయి అంతే. ఏమండి? అంటే దేవుడంటే, దేవుని వాక్యం అంటే, దేవుని మాట అంటే, సేవకుడంటే పట్టించుకోలేని మనస్సులుగా మారిపోయే మనిషిది. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మొదటి శతాబ్ద కాలంలో ఆదిమ సంఘంలో జరిగిన ఒక అద్భుతమైన వింత ఏంటండి అంటే అందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారు, ఏక హృదయం కలిగి ఉన్నారు, ఒకే ఆలోచన కలిగి ఉన్నారు, ఒకే ఆత్మ కలిగి ఉన్నారు, ఒకే బోధలో పెరిగారు, ఒకే సహవాసములు ఎదిగారు, ఒకే రొట్టె విరిచే కార్యక్రమంలో పాలు పంపులు పొందుకున్నారు. ప్రార్థించే విషయంలో అందరూ కూడా ఒకే ప్రార్థన వాళ్ళు చేశారు. యేసు నామములో ప్రార్థించారు తండ్రికి. ఈరోజు ప్రార్థన విధానమే మారిపోయింది. తండ్రికి చేయని ప్రార్థన యేసుప్రభుకి ప్రార్థన చేస్తారు, యేసుప్రభుని అడుగుతారు, యేసుప్రభు నామంలోనే ప్రార్థిస్తారు, మళ్ళీ లాస్ట్లో అంటారు తండ్రి అంటారంతే. అంటే ప్రార్థన తీరు మారిందా? అప్పుడు అలా కాదండి. ఏమండి? ఒకే మనస్సు. అంటే ఇప్పుడు చెప్పండి, ముగిస్తాను. ఆదిమ సంఘం విశ్వాసులు హృదయాలు రాతిలాంటి హృదయాల, మాంసపు గుండెలాంటి హృదయాల, మాంసపు హృదయాలండి. ఏమండి? మా బోధ, అపోస్తుల బోధ, క్రీస్తు బోధ, దేవుని బోధ. ఏమండి? ఆ బోధలో మేము ఉండాలి. ఏమండి? ఇప్పుడా అపోస్తుల బోధ లేదు, సగం లేదు. ఎవరి బోధ వచ్చిందయ్యి అంటే మనుష్యుల బోధ వచ్చేసింది. అందుకే ఒక వచనం తీయడం అనండి, ఒక వచనం చెప్పడం ఇలా జరిగిందట, ఇలాగైందట, ఒక తోడేలు, ఒక కుందేలు, ఒక పాము, ఒక పావురము,
ఇవెందుకు? బైబిల్లో ఎక్కడైనా అలా ఉన్నాయండి? ఎక్కడ నా ప్రభు చెప్పాడా ఉపమానాల్లో? ఆయన ఉపమానాల్లో దాచబడి ఉన్న ఉపదేశం ఎక్కడ అటువంటి ఏం చెప్పలేదు. మీకు అర్థమైందా? పౌలు గారు కానీ, ఒక పేతురు గారు కానీ, నెక్స్ట్ మన 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 ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ, యాకోబు కానీ, ఆంద్రేయ కానీ, యోధ గారు కానీ ఎవ్వరు కూడా ఇలాంటి మాటలు చెప్పలేదు. దేవుని ఆత్మ సహాయం పొందుకున్నారు, దేవుని ఆత్మ ప్రేరేపణ పొందుకున్నారు, మాంసపు హృదయాలు కలిగి ఉన్నారు, సత్యాన్ని సమాజానికి చెప్పారు, నడిపోతుంది సత్యాన్ని సంఘానికి చెప్పారు, సత్యాన్ని సమాజానికి చెప్పారు. ఆ దేవుని కోసం వారి ప్రాణాలు ఇచ్చారు. అదే అండి మాంసపు గుండె అంటే. ప్రభు చిత్తమైతే మళ్ళా వచ్చేవారు ఇంకా మన లోతుల్లోకి వెళ్దాం, ఓకేనా? కనుక ఇంతవరకు రాతి గుండెకు మాంసపు గుండెకు తేడా ఏంటో మనం విన్నాం. కనుక నాది మీది రాతి గుండెలాగా ఉండకుండా మాంసపు గుండెలాగే ఉండాలి. దేవుని మహింపరిచే హృదయం, దేవుని ఘనపరిచే హృదయం, దేవుని మాటకు శిరస్సు వంచే హృదయం కలిగి ఉండాలని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.